నమస్కారం. వెల్కమ్ టు జీకే న్యూస్ 9. గురుకులాల్లో విద్యను అభ్యసించడానికి అప్లై చేసుకుని ఎగ్జామ్ రాసినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి వివిధ గ్రామాలకు చెందినటువంటి వారు, పేదవారు, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారు కాబట్టి అలాంటి వారికి గురుకులాల్లో అవకాశం కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వ అధికారులకు ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఒకరోజు కనుక పని చేయకపోతే పూట గడవనే పరిస్థితిని ఈ గురుకుల పాఠశాలకు ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థులకు సీట్లు రాక విద్యకు దూరం అవుతూ అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారని, ఇలాంటి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉందని, అందుకోసం ఎవరైతే ఎగ్జామ్ రాశారో, ఎవరైతే అప్లై చేసుకున్నారో ప్రతి ఒక్కరికి గురుకులాల్లో అవకాశం కల్పించాలని మరియు కళాశాలల సీట్లు పెంచాలని కోరుతూ ఆర్సీఓ కార్యాలయం ముందు నిరసన చేసి వినతి పత్రం అందజేయడానికి అధికారి ఛాంబర్ కు వెళ్లగా ఆర్సీఓ గారు లేకపోవడంతో తన కుర్చీకి వినతి పత్రం సమర్పించిన బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు లెంకల అనిల్ యాదవ్ తదనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ యొక్క కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ బీసీ విద్యార్థి సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు లెంకల అనిల్ యాదవ్ ఈరోజు కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఆర్సీఓ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గురుకులకు అప్లై చేసుకొని ఎగ్జామ్ రాసినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి, పేద విద్యార్థులు, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళు, మాలుమూర గ్రామాలకు చెందినటువంటి విద్యార్థులు, వాళ్ళు ఒకరోజు పని చేస్తేనే ఇల్లు గడవనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారు ఈ గురుకులకు అప్లై చేసుకొని ఎగ్జామ్ రాయడం జరిగింది. కొన్ని నిబంధనలు పెట్టి అనేక మంది విద్యార్థులకు ఈ గురుకులలో సీట్లు రాకపోవడం వల్ల అనేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. మరియు అదేవిధంగా చదువుకు దూరమైనటువంటి పరిస్థితి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. దీనికి మేము ఈరోజు ఆర్సీఓ కార్యాలయం కూడా ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్సీఓ గారు వెంటనే స్పందించి పై అధికారులకు ఈ సమాచారాన్ని తెలియజేసి సీట్లు పెంచవలసిందిగా మరియు ఎగ్జామ్ రాసినటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి సదుపాయం కల్పించవలసిందిగా కోరుతా ఉన్నాము. నా పేరు అనిల్ యాదవ్, బీసీ విద్యార్థి సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు. లేని ఏడల హైదరాబాద్లో ఉన్నటువంటి సెక్రటరీ ముట్టడిగూడెం అని వేల మంది విద్యార్థులతోని చేపడతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వర్ధిల్లాలి ఆర్ కృష్ణన్న గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఆర్ కృష్ణన్న గారి నాయకత్వం. కల్పించాలి ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క స్టూడెంట్ కు గురుకులాల సీట్లను వెంటనే కల్పించాలి. ఎగ్జామ్ రాసిన గురుకులాల సీట్లను వెంటనే పెంచాలి. సీట్లను వెంటనే స్పందించాలి. ఆర్సీఓ గారు వెంటనే. జై బీసీ, జై బీసీ. పేద విద్యార్థులంటే చిన్న చూపా, సిగ్గు 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 సిగ్గు. పేద విద్యార్థులంటే చిన్న చూపా, సిగ్గు సిగ్గు సిగ్గు. We want justice, 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 we want justice. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. వర్ధిల్లాలి ఆర్ కృష్ణన్న గారి నాయకత్వం, వర్ధిల్లాలి 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 ఆర్ కృష్ణన్న గారి నాయకత్వం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. స్పందించండి ఆర్సీఓ గారికి వెంటనే. సస్పెండ్ చేయాలి ఆర్సీఓ గారికి వెంటనే. సస్పెండ్ చేయాలి ఆర్సీఓ గారికి వెంటనే. సస్పెండ్ చేయాలి. We want justice, 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 we want justice. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.